ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య కృపా పరిచయాల తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటలకు, అలాగే సాయంకాలం పరిశుద్ధాత్మ సిద్ధపాట విజ్ఞాపన కూడిక, ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 కండి. సమయం గుర్తుపెట్టుకోనండి, మీకు తెలిసిన వారికి తెలియచేయండి. సరే, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు కదండి. అందును బట్టి కుదరత హృదయంతో కొంచెం సమయం ప్రభుని స్తుతిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణం చేస్తున్నారో మీకు అందరికీ శుభమైన క్షేమకరమైన ప్రయాణం మీకు అందరికీ కలుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి సంవత్సరం అంతా తోడై ఉండి నడిపించును గాక. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆయా ప్రార్థన మీటింగ్లు అన్నిటిని బట్టి ప్రతి ప్రార్థన కోడికలు దేవునికి మహిమకరంగా జరుగును గాక. దైవసేవకులను బట్టి, వారి సంఘాల పరిచయాలను బట్టి, కుటుంబాలను బట్టి, క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయను గాక. సంతానం లేని బిడ్డలకు దేవుడు గర్భఫలాలతో ఆస్వాదించును గాక. అలాగే వివాహం కాని బిడ్డలు కూడా దేవుడు ఈ రోజే మంచి సంబంధాలను దయచేయను గాక. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయను గాక. అలాగే సొంత గృహాలు లేని వారికి, అప్పు సమస్యతో కోరుకుపోతున్నటువంటి వారిని కూడా దేవుడు మరి లేవనెత్తి మంచి గృహాలు దయచేయను గాక. అలాగే అబ్రాడ్ వెళ్తున్నటువంటి బిడ్డలకు చదువుల నిమిత్తం, ఆయా పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలకు దేవుడు తోడై ఉండను గాక. అలాగే మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను, పరిపాలన చేస్తున్న వారందరిని బట్టి మరి దేవుడు మంచి జ్ఞానము తెలివి దయచేయనట్లుగా మన ప్రజలందరికీ మరి దేవుడు భయభక్తులు కలగచేసి మరి అందరూ మరి జ్ఞానులుగా ఉండునట్లుగా, అలాగే యేసయ్య కృపా పరిచయాలు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, దినదాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి యేసయ్య కృపా పరిచయాలు దేవుడు అంచెలంచె వృద్ధిపరిచి ఇతర ప్రాంతాలు కూడా దేవుడు మరి ద్వారాలు తెరిచినట్లుగా, ఈ పరిచయకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చబడినట్లుగా, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. మరి ఈరోజు గనక ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు అన్ని కూడా స్క్రీన్ మీద మరి ఒక్కొక్కటిగా కనబడతా ఉంటుందండి. అలాగే ఈరోజు ఉపవాస ప్రార్థన కాబట్టి మీ యొక్క ప్రార్థన విన్నపములు తెలియచేయండి. మరి చాలా మంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారండి. మరి ఎంతో మరి వారిని బట్టి మరి దేవుడు స్తుతిస్తూ ఉన్నామండి. అలాగే మీ యొక్క రిక్వెస్ట్లు మరి కామెంట్ బాక్స్లో కానీ లేదా నేరుగా ఫోన్ కూడా చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. అలాగే దేవుడు ఈ దినానికి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం.
సరే అండి. మరి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నానండి. యోబు 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేస్తే 2 దీవెనలండి. ఒకటి సమాధానం కలుగుతుంది, అలాగే రెండవదిగా మేలు కలుగుతుంది. మరి మీ సహవాసం ఎవరితోనండి? చాలా మంది మరి వారు పెంచుకున్నటువంటి మరి పెట్స్తో సహవాసం చేస్తూ ఉంటారు. మరి వాటితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుందా? మేలు కలుగుతుందా? నెమ్మది దొరుకుతుందా? లేదు. కానీ ప్రభుతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల కొరకు న్యాయాధిపతిగా సాంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మరి అతన్ని యుద్ధాలు చేయకుండా, శత్రులతో మరి తన ప్రజలను కాపాడకుండా, ప్రజల కొరకు యుద్ధాలు చేయలేదు. కానీ మరి స్త్రీల కొరకు, మరి తను ఇష్టపడ్డటువంటి వారి కొరకే యుద్ధాలు చేశాడు. కానీ మరి ప్రజల కొరకు ఎన్నుకున్నాడు కదండి సాంసన్ని. అయితే ప్రజల కొరకు యుద్ధాలు చేయలేదు. దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో గడపకుండా, అలాగే దేవుని బిడ్డలతో ఉండకుండా, దేవుని ప్రజలతో ఉండకుండా, ప్రవక్తలతో ఉండకుండా, తన ఇష్టానుసారంగా అన్య జనులతో సహవాసం చేస్తూ, మరి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా స్త్రీలతో మరి సంబంధాలు పెట్టుకుని, అక్రమ సంబంధాలు పెట్టుకుని పాపంలో జీవించడాన్ని బట్టి సాంసన్ యొక్క జీవితం ఎంత భయంకరంగా ముగించిపోయిందండి. చివరికి తను మరి సమాధానం లేని వాడుగానే మరి భయంకరమైన స్థితిలో మరి ఆ యొక్క శత్రుల చేతిలో మరి తను గుడ్డివాడైపోయాడు, వారి చేతిలో చనిపోయాడండి. ఎవరితో సహవాసం చేయాలండి? ప్రభుతో సహవాసం చేయాలి. ప్రభుతో సహవాసం చేస్తే మన యొక్క బాధలు, మన యొక్క ప్రతి సమస్యలన్నీ కూడా ప్రభుతో చెప్పుకున్నట్లయితే, ప్రభు సన్నిధిలో మనము గడుపుతున్నట్లయితే సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. సమాధానం లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారండి. చాలా మంది సమాధాన స్థితిలో మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో మందికి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఓ తల్లి తన కుమార్తెను తీసుకుని వచ్చింది, ఓ తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చింది. అలాగా ఎన్నో మరి కుటుంబాలు సమాధానం లేక పిల్లలను బట్టి, వారి కలిగిన రోగాలను బట్టి, వారి కలిగిన స్థితులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి మరి సమాధాన స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ప్రభు తట్టు తిరిగినప్పుడు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశారంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం ఎవరితో సహవాసం చేయాలి? మన ప్రభుతో సహవాసం చేయాలి. ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధిలో అంగాలార్చాలి, ఆయన సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లయితే మన కుటుంబాలలో సమాధానం ఉంటుంది. మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో, మీ పిల్లలకు కూడా సమాధానము కలుగుతుంది, అలాగే మేలు కలుగుతుంది. మరి మేలు చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి మేలులు పొందుకోవాలంటే ఆయనతో సహవాసం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో మరి వాగ్దానపై ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ దినానికి ఇచ్చినటువంటి ప్రభువా, నీ వాక్కులను బట్టి స్తోత్రాలు. నీ మాటలు నాయన అమూల్యమైన మాటలు, ముత్యముల కంటే అమూల్యమైనటువంటి నీ మాటలు బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా, నీతో సహవాసం చేస్తే మాకు సమాధానం కలుగుతుందయ్యా, మాకు మేలు కలుగుతుందయ్యా, మాకు ఆశీర్వాదాలు కలుగుతాయి తండ్రి. అయ్యా, నీతో గాక మా సహవాసం ఎవరితో కూడా ఉండకూడదు తండ్రి. మా సహవాసం నీతో ఇంకా అత్యధికం అవ్వాలి, రెట్టింపు కావాలి తండ్రి. మరి ఉదయకాల సమయంలో ప్రియులు నాయన ఎంతమంది అయితే ఇదిగో నీ మాటలు వింటున్నారు, ప్రియబిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. నీతో సహవాసం చేస్తూ ఉండగానే అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగానే వారి కుటుంబాలలో, వాళ్ళ హృదయాల్లో నీ యొక్క సమాధానం ఏలును గాక యేసయ్యా. కుటుంబాలను మేలు చేత నింపండి యేసయ్యా. ప్రభువానికి స్తోత్రాలు. వీళ్ళందరినీ ఆశీర్వదించండి. దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం, భద్రత, శాంతి, నెమ్మది మాకు అందరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. క్రియక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్నా మీకును పరిశుద్ధులకందరికి ఆ ప్రభు రాకడ వరకు నిత్యం తోడయుండునుగాక. ఆమేన్.